గద్దరన్న చదివిన చదువు ఎందుకంటే గద్దరన్నే తెలుసు, ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా చాలా మందికి తెలియదు. మరి ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం రావడానికి, ఇంత సమాజంలోని ప్రతి అంశాలలోకి పరకాయ ప్రవేశం చేయడానికి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ పాటలు కూడా ప్రతి ఒక్క అక్షరం కూడా తను గద్దరన్న పాటలో మాటలో వస్తే చాలన్నటువంటి తృప్తి కూడా అక్షరాలే పోటీ పడే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇన్ని అద్భుతమైనటువంటి పాటలు రావడానికి ఆయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, మరి ఆ సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఏదో పూర్వజన్మ సుకృతమా అంటే ఇప్పుడు అటువంటిది కూడా నమ్మే పరిస్థితి లేదు ఎవరు. మరి అట్లాంటప్పుడు మరి కుటుంబ నేపథ్యం ఏమన్నా ఉందా అంటే మరి ఇంత గొప్ప పాండిత్యం కానీ ఈ సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది కూడా మనం ఆలోచించాల్సింది. ఒక్కసారి మరి ఎట్లా వచ్చింది ఆ గద్దరన్నకి ఇదంతా? అయితే ఈయన చిన్నప్పుడు ఉన్న చూడే, చిన్నప్పుడు అబ్జర్వేషన్ చేసిన అన్ని మైండ్లో పెట్టుకోండి. ఈయన వాళ్ళ నాయన చేసే పని నీకు ఒక పెద్ద ఇది చెప్తా, నాకు చెప్పిండు ఆయన. ఒకసారి అల్పోటల్ ముంగడు పోతున్నాడు, ఒక ఆయన వచ్చిండంట, అరే మీరు గద్దరు కదా అంటే గద్దర్ అని చేయించిండు. గద్దరు మాట్లాడుతూ మీరు ఏం చదివిండ్రు అది ఇది, మీరు అదే చాలా బాగా పాడతారు, చాలా రాస్తారు అది ఇది అని పట్టుకొని ఉన్నాడు. ఇట్లా పట్టుకొని ఉండేసేసి అన్న మీరు ఏం కులం అన్నాడు. నేను దళితని చేసి పెట్టిండంట. ఆయన చెప్పిండు. అందుకే అది ఏం చేసిన, ఎర్రగ బుర్రగ ఉన్నో మాదిగంటే నమ్మనండు, నొసడి మీద మాది గొల్ల ముద్దరేసుకోమ్మండు, యాలరో ఈ మాదిగ బతుకు తెట్టేసి. తర్వాత వాళ్ళ నాయన ఇల్లు కడుతుండే, ఈయన చిన్న తోలుకపోతుండే కదా, తోలుకొని పోతుంటే వాళ్ళు ఏం చేసి ఇల్లు కట్టేసిండు. మొత్తం కట్టేసేసి ఆ ఇల్లు ప్రవేశమైన రోజు ఈయన వాళ్ళ నాయన పేరు ఉంది కదా, శేషయ్య అనేది పేరు ఉంది, చేసేసి ఆ రూమ్లోకి పోక అంటున్నాంట. ఈయన సరే అమ్మ నిన్ననే కట్టిండు కదా ఈయన, రూమ్లోకి పోంటాను ఏంది అని దాన్ని ఏం చేసిండు, కష్టాలు బోవంగా కర్ణపోని బంగ్లా కట్టి ఇంటి లగ్నం అవుతుంటే ఈయన మిస్తాడని పోతే కులం తక్కువ ముండ కొడుక ఇంటి రామండు ఇంట్లోకి రాకమండు అని రాసి పడేసేసిండు. కాబట్టి ఇట్లా ఆయన ఏం చేసినంటే ఆ అనుభవాలు తీసుకున్నాడు. ఇది ఇప్పుడు నేను చెప్పిన చూడు అట్లా అనుభవాలు అవన్నీ తీసుకోండి. సమాజం మీద ఇది తప్పు ఉంది సమాజం, ఈ పాలిటిక్స్ తోటి అర్థం చేసుకోండు, దీన్ని మార్చాలి. కాబట్టి అది ఇక సాహిత్యం తీసుకొచ్చిండు. ఇక బ్రహ్మాండంగా లోతుల్లోకి ఆ కషంతా ఆ సాహిత్యం చూపెట్టేసేసి, సాహిత్యంలో ఎవడు ఎట్లా చూస్తాడు ప్రతి అబ్జర్వేషనే, ఎంత అబ్జర్వేషన్ వాడుక భాషలోనే పాటల రూపంలో చూపించి దాన్నే సాహిత్యంగా మార్చింది అనుకోవచ్చు. మార్చాడు అంతే. అందుకే మనం సాహిత్యం అనుకుంటున్నాం అంతే. ఆయన వాడకంలో అనుభవించిన చూడు అవన్నీ కూడా ఇప్పుడు నీకు రిపోర్ట్ మీద ఆధారపడి పాట రాసిస్తాడంటే, ఇప్పుడు నీకు ఆయన కారం చెట్ల ఆయన పాల్గొనలే, ఏం చేయలే, ఆడికి పోయిండు ప్రోగ్రామ్ ఇయానికి. ముందుగా ఆ దాడి జరిగింది పేపర్లకి అన్ని చూసేసి దళిత పూలులమ్మ, అరే కారం చెడు భూస్వాములతోని కలబడి నిలబడి పోరు చేసిన దళిత పూలులమ్మ రాసి పడేసిండు. కాబట్టి అట్లా ఆయన ఏం చేస్తాడంటే దళితులను కూడా ఇట్లా మామూలు కాకుండా పులులేగా పులులు కావాలి, మీరు బతకరా, లేకపోతే మీరు పులులై తిరుగుబాటు చేయరు. ఎందుకంటే ఫైటర్స్ కదా వీళ్ళంతా, వారియర్స్. కాబట్టి నువ్వు గానికెందుకు ఉపయోగపడతావురా బాబు, నువ్వు ఫైట్ చెయ్యి అని ఇది చేసిండు. అట్లా ఆయన ప్రతి సాహిత్యంలో ఏదైతుందో తర్వాత ఆయన ఎక్కడ సక్సెస్ తెలుసా, ప్రజలు మాట్లాడుకునే భాష నేను ముందుగా చెప్పాను కదా, తినేయాలి, తినేసి ప్రజల భాషలో కక్కిండు, ప్రజల భాషలో తీసుకొచ్చిండు. అందుకే శ్రీశ్రీ అంటారు చూడు, ప్రజల భాష ప్రజలది అర్థం కాకపోతే వాళ్ళకి రాసిన, అందుకే శ్రీశ్రీ అన్నాడు నేను మధ్యతరగతికి సంబంధించిన కవితలు రాస్తా, గద్దరు వంగపాండు వాళ్ళు పేదవాళ్ళ కోసం రాస్తారని అన్నాడు. ఆయనే అన్నాడు శ్రీశ్రీ. కాబట్టి వీళ్ళు మొత్తం ఆ వర్గానికి ఏదైతుందో ఆ వరానికి చాలా బెటర్ పాటలు ఏవైతుందో, చాలా సముద్రం పాటలు చాలా ఉన్నాయి పాటలు అని. ఇంకోటి అన్న రాసే పాటలు ఏంటంటే పూర్తిగా ఏంటంటే దిగువ క్లాసు, అంటే పూర్తిగా పేదరికం, కడు పేదరికంలో ఉన్నటువంటి పాటలు, ఆ భావాలే అన్న మాటల్లో ప్రతిబింబిస్తాయి, అన్న పాటల్లో కూడా గోచరిస్తూ ఉంటాయి మనకు. మరి ఇక్కడ ఉన్నత వర్గాలు అనేటువంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పాడుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళ బతుకును ప్రతిబింబించిండు, కానీ
చూసేటువంటి వాళ్ళకేమో వ్యతిరేక విధానం కనబడతా ఉంటుంది. మరి అట్లాంటప్పుడు మరి సమన్వయం చేసే విధంగా ఎప్పుడన్నా పాటలు ఏమన్నా చేసిందన్న మరి? ఎందుకంటే అనేది ఇప్పుడు అందరూ ఒకటే అన్నటువంటి దాని మీద అంటే భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, బతుకు తెరువు కోసం పాటలు పడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ భావదారిద్ర్యాన్ని బతుకు తెరువును అందరూ మనుషులేమే అన్నటువంటి యాంగిల్లో ఉన్న పాటలు. అయితే మీరన్న చూడు ఈ పాయింట్ కొద్దిగా పొలిటికల్ పాయింట్ ఏంటిదంటే, మనము ఇప్పుడు ఆయన పార్టీ నుంచి రాస్తున్నాడు జన్నటి మండలి నుంచి, కాబట్టి అందులో పార్టీలో రాసినది ఏదైతే వ్యూహం ఎత్తుగడలు ఉందో, నూతన ప్రజాస్వామిక విప్లవం జయప్రదం కావాలి, 4 వర్గాలు కలుపుక రావాలి, రైతులు, కార్మికులు, బుద్ధిజీవులు, మన రాష్ట్రీయ బూర్జువా అంటే మన పెట్టుబడిదారులు, అంటే జాతీయ పెట్టుబడిదారులు, వీళ్ళందరినీ కలుపుక రావాలి. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకుని ఆ పాటలు తీసుకొచ్చిండు ఆయన. ముందే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా పాటలు రాశాడు. దాని యాంగిల్లోనే ఇప్పుడు ఆ అంతర్గతలోనే అదే ఇక ఆయన దృష్టి. వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తుండ్రు ఎవరు, ఉన్నత వర్గాల వాళ్ళు. ఇప్పుడు సినిమా గిన్నె అంతా అవే కదా, దాన్ని కొట్టాలనుకోండి ఈయన వీళ్ళని తీసుకొచ్చిండు. ఈ 4 వర్గాలకు సపోర్ట్ చేస్తూ రాసిండు. ఇంకొకటన్నా కొన్ని పాటలు కూడా ఏంటంటే హిందూ ధర్మానికి ఎక్కువగా సిమిలర్గా సింక్ కావు ఈ పాటలు కూడా. ప్లస్ ఏంటంటే వాస్తవానికి దీని ఏంటంటే బతుకు జీవన పోరాటం ఒకరిది, భక్తి పోరాటం మరొకరిది. మరి అట్లాంటప్పుడు భక్తి అనే దానికంటే ఇక్కడ కర్మ సిద్ధాంతాలు ఉంటుంది. అంటే పని చేస్తేనే బతికెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఇక్కడ పూర్తిగా కొంత ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణానికి, ఇప్పుడు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు లేని వాతావరణానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ పాటల్లోనే కనిపించినాయి మీరు చెప్తున్నటువంటి పాటల్లో. ఇప్పుడు మనం మొక్కడం ఇదంతా ఒక రకంగా ఉంటే, ఇక్కడ బతుకు తెరువు కోసం మనకి ఎక్కువ పాటలు రాస్తున్నారు. అంటే ఇప్పుడు కాశీకి వెళ్ళి గంగలో మునిగితే అక్కడ మనకి ఏమొస్తుంది, మరి ఇక్కడ మనం పని చేసుకోవడానికి పంటలు కోసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈ పని చేయాలా, నేను అక్కడ పోయి మొక్కాలా అన్నటువంటి ఒక సందిగ్ధం అనేది కూడా దీంట్లో తారతమ్యాన్ని కూడా చూపించారు. అట్లాంటి పాటలు ఏమైనా? అయితే ఇప్పుడు నీకు నేను తిరుపతి పోయినాం మేము, వస్తూ తిరుపతికి పోదామన్నాడు, పోదామన్నాడు అన్నాం. నేను ఆయన వర్ధన్ రావు అని ఉండే, అప్పుడు రాష్ట్ర ఆర్వెల్ సెక్రటరీ ఆయన కాలు కొద్దిగా ఇది ఉండే, చనిపోయాడు ఆయన, పెరాలసిస్ వచ్చి. ఎక్కినాం, ఎక్కేసేసిన కూర్చున్న తర్వాత డ్రైవర్ని ఆపిండు. అంత ప్రజలు దిగిపోయిన తర్వాత, నువ్వు ఎట్లా నడిపిస్తావు కొండ, అప్పుడు ఇంత మంచి లేదు కదా, అప్పుడు 80s కదని, ఎట్లా నడిపిస్తావు అదంతా మొత్తం రాసుకోండు. అక్కడ పోయిండు, దేవుణ్ణి చూసినాం. అప్పుడు పబ్లిక్ అంతా వేయలేదు కదా, పోయి చూసినాం, అంతా అబ్జర్వ్ చేసినాం. వచ్చేసి మళ్ళీ కింది ప్రోగ్రాం వచ్చే వరకు, బస్సు చేసేటోడా బస్సులు నడిపేటోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా, తిరుపతి కొండ కాడ తమ్ముడా, కొండ ఎక్కంగా చూడాలి బస్సురా, బస్సు నడపంగా చూడాలి గుండెరా, అది తాడు మీద పరుగోలే ఉంటది, కొండకు ఏలాడేసినట్టు ఉంటది, సావు ఎంటబడుతున్నట్టు ఉంటది, సావుతో సవాలు చేసి బస్సు దోలుతుంటావు అన్నాడు. కింద జనాలు ఇక పరిశాన్ అయిపోయింది. కొండ దిగుతుంటే చూడాలి బస్సురా, పాము మెలకాలేసినట్టురా, బస్సును పల్టీలు కొట్టిస్తుంటావురా, గర్గర్ గేరులు మార్చుతుంటావురా, గిరగిర స్టీరింగు తిప్పుతుంటావురా, ప్యాం ఆరాను ఒత్తుతుంటావురా, ఓర సూపేసి సైడ్ అద్దం చూస్తావు, గేరు మార్చేసి బండి స్పీడు చేస్తావు, బ్రేక్ ఫెయిల్ అయితే నీ గుండె ఫెయిల్ రా, అప్పుడు ఏ దేవుడు నిన్నాదు కోడురా. అది ఆయన చెప్పారు. అట్లా ఏది కూడా. కాబట్టి ఇప్పుడు దేవుళ్ళ మీదకి వచ్చేవారికి ఏంటంటే భావవాదం పెంచుతున్నారు. అయితే ప్రజలకి ఏంటంటే దేవుని మొక్కతే అన్ని పోతాయి అనేది ఒక పెంచేసినాం. కాబట్టి ఏం చేస్తారంటే, అంతకుముందు మొక్కకపోతుంటే మనం మొక్కుతుంటుంటే వారినికి వస్తాడు, దండ పెడుతుంటే పోతుంటే. కానీ అది అంటే ఎందుకు అంటే వ్యాపారం, ఫుల్ వ్యాపారం కదా. ఇప్పుడు నీకు తెలంగాణలో నేను మొన్న ఏం చేశానంటే, మా మనమరాలకు సాడీ రావాలే పప్ప అన్నారు. సాడీ ఏంది అన్న, సారీ పండుగ చేస్తారు. అప్పుడు మీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇదంతా తెలియదు. సాడీ ఏంది అన్న, చీర కట్టిస్తాం. చీర కట్టించుడు ఏంది అంటే, నువ్వు అడొచ్చు చూడు అన్నారు. పోతే చీర కట్టేసి కూర్చుని పెట్టి వాళ్ళ పిల్లగానికి ఏం చేసాడు, దోతి కట్టిస్తాడు. దోతి అరే దోతి ఎక్కడరా బాబు, నీ అమ్మ చీర ఎక్కడిది, ఎక్కడ వ్యాపారం, 2 లక్షల రూపాయలు ఖర్చు జావు. ఆ హాలుకు దానికి తిండి గిండి 2 లక్షలు ఎందుకు అంటే వ్యాపారం ప్లాన్ చేశారు.
ఇప్పుడు ఒక సంవత్సరానికి 5 లక్షల పెళ్లిళ్ళు అవుతుండే భారతదేశంలో. ఎప్పటి 20 రిపోర్ట్ చెప్తున్నా నేను, 5 లక్షల పెళ్లిళ్ళు సంవత్సరానికి. అది శాస్త్రం చూస్తారు కదా, ఆ శాస్త్రం అన్నీ ఏం చేస్తారంట, పెట్టుబడిదారులకు ఈ శాస్త్రం లింక్ ఉంటుందంట. వాడు అందుకోసం అదే టైంలో పెడతారు చూడండి పెళ్లిళ్ళన్నీ. ఎందుకంటే అప్పుడు ఏంటంటే ఎంత పడితే అంత ఖర్చు అయిపోయి పెళ్లి చేసేస్తూ ఉంటారు. ప్లాన్ ఇదంతా. కాబట్టి ఏం చేస్తాం, శాస్త్రాలు. మరి నీ శాస్త్రం నువ్వు చూసుకోరా అంటే చూసుకుంటాడు, చూసుకోడు. ఆయనకి కేవలం ఇప్పుడు నీకు బ్రాహ్మణులు ఉండే బోనాల పండుగ చేస్తాడు వాడన్నా, ఆడి ఎవడన్నా ఏమి చెయ్యరు, అన్ని రుద్ది పాడేసేసారు. పండుగలు వీళ్ళు వచ్చి మంత్రాలు చదువుతారు అంతే. కాబట్టి ఇదంతా కల్చర్ ఏదైతే ఉందో నాశనం చేశారు, నాశనం అయిపోయింది. తర్వాత ఇక ఈ సందర్భంగా కళాకారులు చాలా మంది తెలంగాణ పోరాటం వచ్చిన తర్వాత గద్దరు జన్నాట్యం, ఇప్పుడు గోసిగొంగ కూడా నేను ఇంటర్వ్యూలు చెప్పిన, గోసిగొంగ కూడా జన్నాట్య మండలి తెచ్చింది. తర్వాత తెలంగాణ ఉద్యమము మలిదశ అంటారు చూడు, 1969లో స్టార్ట్ అయింది. మలిదశ 1996-97 గద్దరు ఈడ స్టార్ట్ చేసిండు వరంగల్లో మలిదశ. దాన్ని కంటిన్యూ 2000 తర్వాత కేసీఆర్ వీళ్ళు అంత వచ్చిండ్రు. కాబట్టి ఉద్యమ వ్యవస్థాపకుడు కూడా మా గద్దరని అనుకోవచ్చు. అది అంటలేరు, మలిదశ 2000 నుంచి చెప్తున్నారు, అది తప్పు. మలిదశ కూడా గద్దర్ స్టార్ట్ చేసిండు 1996. ఆయన వరంగల్ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ ఆయన ప్రవేశపెట్టిండు. అది మలిదశ కదా, అదంతా తీసి పడేసేసారు. కాబట్టి అట్లా గోసిగొంగడు కూడా ఫస్ట్ ఆయన్నే జన్నాటమల్లి ఉన్నప్పుడు ఆయనే గోసిగొంగడు తీసుకొచ్చి ఫస్ట్ ఆయన్నే మొదలుపెట్టేసి స్టార్ట్ చేసిండు జన్నటి మండలు. దాని తర్వాత కంటిన్యూ చేసినాం మేము. దాంతో తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇక అందరూ అసలు మహిళలు గోసిగొంగడేసిన దాంట్లో ఫస్ట్ జన్నాటి మండలం కుమారి మహిళల దాంట్లో గోసిగొంగడేసింది ఆంధ్రప్రదేశ్. ఎస్, మొదటి మహిళ కుమారి గోసిగొంగడేసుకొని ప్రోగ్రాం ఇచ్చింది గుంటూరు జిల్లాలో మొత్తం ప్రోగ్రాం. ఆమె ఆంధ్ర తెలంగాణది గోసిగొంగడి. మరి అక్కడ ఏంటిది, ఇది పేదోళ్ళ జీవితం కాబట్టి అది డ్రెస్సింగ్ లో కూడా అంత బాగుంది. ఎస్ భాగమైపోయింది అంత. కాబట్టి అట్లా మలిదశ నుంచి ఆయన తీసుకొచ్చిండు. కాబట్టి కళాకారులు వచ్చిండ్రు, 2000 నుంచి వచ్చారు కళాకారులు, పెద్ద మొత్తంలో వచ్చింది కళాకారులు వచ్చిండ్రు, రచన చేసిండ్రు. ఇస్ ఎ గ్రేట్ కళాకారులకు. వాళ్ళు సాహిత్యాన్ని బాగా తీసుకొచ్చారు. తెలంగాణ సాహిత్యం ఇక మేము లోపల నుండి ఫాలో అయినాము. అబ్బా విపరీతమైన సాహిత్యం, అంటే ప్రపంచ చరిత్రలో కూడా అట్లా రాని సాహిత్యం తెలంగాణ వచ్చింది సాహిత్యం. తర్వాత ఈ తెలంగాణ వచ్చి అయిపోయిన తర్వాత ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ పైసల కోసమే సాహిత్యం అని సృష్టిస్తున్నాం. ఒక వ్యాపారం లెక్కలైంది, సాహిత్యం కూడా వ్యాపారం అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ ద్వారా చెప్పదలుచుకున్నాను, కళాకారులు గద్దర్ పాటలు పాడుతున్నారు, చేతులకు ఇంత తాయితాలు కడతారు, ఇంత పెద్ద బొట్లు పెడతారు. అరే గిదేంది పోయి గద్దర్ పెట్టుకోలే, నువ్వెందుకు పెడతావు, బొట్లు పెట్టి నువ్వెందుకు పెడతావు, వాళ్ళు పోయి దుంకుతారు, ఏ గద్దర్ అన్న అంటారు. ఇదేంది ఈ బొట్లు పెట్టుడేంది, తాయితాలు కట్టుడేంది, చేతులకు అవి కట్టుడేంది, సారీ ఫంక్షన్ దోతి కట్టు లాగానే ఉంది. ఇది కూడా సేమ్ గా అంతే. అది తప్పు. గద్దర్ పాటలు పాడుతుండ్రు, ఉండాలి. గోసిగొంగడి వేసుకో, ఓకే, గజ్జాలు గిజ్జలు అన్ని ఆ రూపం వేసుకో. తర్వాత నువ్వు ఈ బొట్లు పెట్టుడేంది, తర్వాత నువ్వు ఈ చేతులకు ఇంత కట్టుడేంది, అది తప్పు. కాబట్టి ఒకటి. తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది పైసలు ఇస్తే ఎవరికైనా వాడేసేస్తారు. ఆ వ్యాపారం అందుకే చెప్పిన చూడు, ఇప్పుడు నువ్వు మంచోనివి మంచిగా వాడతావు, ఆడు చెడ్డోడు ఆయనకు వాడతారు, ఆడు ఇంక లంగాడు ఆయనకు వాడతారు. గిట్లని ఉంటారు. సాహిత్యం విలువ పోతుంది కదా. అంటే గద్దర్ అంటున్నావు, గద్దరు విలువ పొడగొడుతున్నావు కదా, అట్లా బాడలే కదా గద్దరు. పైసలు తీసుకొని పాడిండు, ఆయన లక్ష్యం కోసం పాడిండు కదా. మనం ఆయన లక్ష్యం తీసుకుపోయేటప్పుడు పాడు, ఆయన పాటలు పాడు, సరే ఇది సినిమాలు ఓకే పాడు. కానీ గిట్లా ఎవరికి పడితే వాళ్ళు ఇష్టమని పాడి వ్యాపారం చేసుకోవడము, అది తెలంగాణ వచ్చినంత కొంత, అంటే అందరంటలేను నేను, కొంతమంది అట్లా చేస్తుండ్రు. అది కరెక్ట్ కాదు. ఆ గద్దర్ లక్ష్యం కాదు అది, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి. గద్దర్ అన్న తన జీవిత కాలంలో ఆజీవన పర్యంతం ఉద్యమాల కోసము, సమసమాజ నిర్మాణం కోసము, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము, ప్లస్ ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం బతికినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి అట్లాంటప్పుడు అన్న బతికినంత కాలాన్ని ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారన్నా? బతికినంత కాలం ఆయన ఎట్లా రాసిండో అట్లా బతికిండు ఆయన ఆచరణ.
కాబట్టి అందుకే జనముల పేరుంది ఆయనకు. గద్దరే ఇంకేం లేదు ప్రత్యామ్నాయం. అంతే 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 ప్రతి ఏం లేదు. గద్దర్ అంటే అన్ని అర్థం చేసుకోవాలి ఇక. ఇప్పుడు నీకు లేకపోతే ఇంత ఎందుకు తెలంగాణలో ఇంత పేరుంది? తెలంగాణ కాదు, నీకు ఇంకోటి కూడా ఈ విషయం చెప్తా. ఆంధ్ర కూడా పాటల ద్వారా సాహిత్యం తెలంగాణ పాటలు తీసుకుపోయిందంటే కూడా జన్నాటంలో గద్దరే. అంతే. అక్కడ ఆంధ్ర సాహిత్యాన్ని తెలంగాణ తీసుకొచ్చింది వంగపండు ప్రసాదే, వేరే లేదు. అసలు ఇక్కడ తెలంగాణ పుస్తకాలు ఉంటాయి చూడు, పక్కకు పడేదురు, చదవకపోదురు. పాటలు వచ్చిన వాళ్ళు కూడా అర్థం కాకపోతుండే. అందుకే ఇది బాగుంటే ఆర్గనైజర్ చదివిస్తున్నారు నాయకులు, తెలంగాణ ఉద్యమం అది చదువుంది మీరు అని చదివిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మనమే సాహిత్యము మొత్తం మన జన్నాట్య మండలి ఈ సాహిత్యం అక్కడ తీసుకుపోయింది, వంగ జన్నాట్య మండలి ఆ సాహిత్యం ఇక్కడ తీసుకొచ్చి సంస్కృతి మార్పులో భాగంగా సాహిత్యం కూడా మార్చిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంపిల్లో వెళ్దాం వస్తామా అని చెప్పి ఇక్కడ వంగపండు గారు పాడిన పాట అది తెలంగాణ యాసలే అనుకోదా? అవునవును, వంగపండు అంతే ఆయన మంచి సాహిత్యం సృష్టించింది కదా, చాలా బ్రహ్మాండమైన సాహిత్యం సృష్టించింది. కాబట్టి ఆ సాహిత్యం మేము ఫుల్ పాడుతుంటాం కదా. ఈయన యజ్ఞంలో యజ్ఞం అంటే ఈయన రాస్తే ఆయన ఏం చేసి అయోధ్య వస్తావా మామ రథం ఎక్కుతావా, రామకోవిల కట్టడానికి రక్తం ఇస్తావా మామ నాతో వస్తావా, అయోధ్య మనకొద్దే రాముడు మనకొద్దే, అరే రక్తం ఇచ్చి పోరాడితే భూములు వస్తాయే, భూగతల భూములు వస్తాయా. భూగతలు మాకు తెలియకపోతుండే, ఈ భూగతలు ఏంది, ఈ భూగతలు అంటే భూస్వాములు భూగతలు భగతలుడు ఆ భూస్వాములు అని అంటారు. అది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన చూడు, దుమ్ములో తుపాకి గుండేసి కొట్టరా అంటాడు. అరే నీ అమ్మ దుమ్ములో తుపాకి గుండె కొడతారు బై అంటే, దుమ్ము అంటే ఎముకను తుపాకీ చేసి గుండేసి కొట్టు అని చెప్తున్నాడు. అంత సాహిత్యమైన సృష్టి తీసుకొచ్చి అట్లా బాగా. ఇప్పుడు చివరిగా ఒక మంచి పాటతోటి మన కార్యక్రమాన్ని ముగిద్దాం. ఎందుకంటే మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత మిమ్మల్ని గెలవడానికి కూడా ఎంతో మంది, ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మామూలు వ్యక్తులు కాదు. గద్దరన్న ఆలోచనలే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటాన్ని, సిద్ధాంతాన్ని, ఉద్యమ ఆవశ్యకతను అంతా చూసి దాంట్లో మునిగి తేలినటువంటి వాళ్ళు, తెలంగాణ సమాజానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ కోసం వాళ్ళు కాకుండా మనము సమాజానికి ఏమిద్దాం అనుకున్నటువంటి వ్యక్తులే చాలా వరకు ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఒక భావోద్వేగంతో నిండినటువంటి వాతావరణం, గద్దరన్న వర్ధంతి సభకు వస్తున్నామన్నటువంటి, గద్దరన్న లేడన్నటువంటి ఆలోచనలతోటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత మీ పాటలు విన్న తర్వాత గద్దరన్న ఎక్కడికి పోలేదు, సజీవంగా ఉన్నాడు మాటల రూపంలో, పాటల రూపంలో అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళ యొక్క 72,000 నాడులలో శక్తి ప్రచోదనం నింపినటువంటి ఒక వర్ధంతి సభ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే దాంట్లో భాగస్వాములు మేము కూడా అయినాం కాబట్టి మాకు కూడా ఆ ఫీలింగ్ కలిగింది కాబట్టి మేము ఇదంతా మనం చెప్పాల్సి వచ్చిందన్న. మరి ఒక్కసారి అట్లాంటి భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణాన్ని కలిగించినటువంటి మీరు మరొక్కసారి చూసేటువంటి ప్రేక్షకుల కోసం ఒక్క పాట. మేము అనుకుంటుంటాం వేస్తాడు ఏదో ఒకటి రాస్తాడు పాట అని అనుకుంటుంటాం, కథం తీసుకొచ్చేస్తుండే పాట. అరే ఇది ఇనురా అని చెప్తుండే, అంటే ఇక మేము ఈయనేసేసి అది పోతుంది అన్న అంటుంటాం. ఇంకేమైనా మార్చేది ఉందా అంటే కొద్దిగా ఏమైనా మార్చంటే చెప్తుంటుంటే మళ్ళీ ఆలోచన దాంట్లో పదం పెట్టడానికి మళ్ళీ అతను పెట్టేసేసి అవి మాకు ఇచ్చేస్తుండే కథం. ఇక మేము అట్లా ట్రైనింగ్ ఇక అంతే, ఆ పాట చూసుకుంటే ఇక నోట్బుక్లు రాసుకొని ఇక పాడుతూ ట్రైనింగ్ అవుతుంటుండే. అన్న పాడుతున్నటువంటి టైంలో అన్న రాసుకోవడం ఏం లేవుండదు, ఆయన మౌఖికంగా ఉంటాడు, మీరు రాసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసేదా? రాస్తుండే పాట రాసి చిత్తుకాయత ఉంటుంది కదా, అది మాకు ఇచ్చేస్తుండే. ఎందుకంటే ఆయన ఎన్నో పడేస్తాడు కాబట్టి మేము టక్కున తీసేసి నోట్బుక్లో రాసేస్తుంటాం. మళ్ళీ ఆయనకి ఇస్తే అది ఎన్నో పోయింది అంటుండే, అది నీకు ఇచ్చినాం కదండి, అది ఎడిట్స్ పెట్టినామరా అంటే ఇగో ఇది ఉన్నది పాట అని మేము తీసుకుంటుంటే. అట్లా ఆయన సాహిత్యంని ఇక కథం రాసేస్తుండే ప్రతి దాని మీద. అందుకోసమే ఏంటంటే ఆయన మార్క్సిజాన్ని ఏదైతే ఉంది మనం ఇంతకుముందు చెప్పినాం చూడే, గతితార్క భౌతికవాదం ఇంప్లిమెంట్ చేసి పాటలకు, ఎగిల్స్ మార్క్స్ సమాజానికి ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండో ఈయన తన పాటలకు సమాజానికి ఇంప్లిమెంట్ చేసిండు, సక్సెస్ అయ్యండి కదా. కొన్ని పాటలు చూస్తుంటే ఏంటంటే అన్ని ఇప్పుడు గద్దరన్న ఎన్ని పాటలు పాడిండో అన్ని పాటలు కూడా ప్రజల్లో అక్కడ ప్రాచుర్యం పొందినటువంటివి ఉన్నాయి. ప్లస్ వారిని కూడా భావోద్వేగాలతో తట్టి లేపినాయి. ఒక్కొక్కరికి ఆ కళ్ళ నిండా నీరు గారుతూ ఉంటుంది, మనసంతా ఒక భావోద్వేగంతో నిండిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడు యువకులు ఎవరన్నా చూస్తే మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒకటి మనం చేయాలన్నట్టు ఒక సంకల్పం అయితే వాళ్ళు కలుగుతుంది. అట్లాంటప్పుడు గద్దరన్న ఉన్నన్ని రోజులు, ఆయన పాటలు నడుస్తున్నన్ని రోజులు ప్రతి ఒక్కరు ఉద్యమాన్ని కూడా కొంత సజీవంగా నిలిచినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ భావ ప్రవాహము, పాటల ప్రవాహం కొద్దిగా తగ్గిందో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అనేక మార్పులకు కూడా లోనవుతున్నటువంటి పరిస్థితి.
పరిస్థితి. మరి గద్దరన్న పాటలు కొన్ని ఆర్టీవీ కోసం, ఆర్టీవీ ప్రేక్షకుల కోసం మీరు కొన్ని పాడండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా రేపు రాబోయే రోజులలో మరి గద్దరన్న పాటలో ఉన్నటువంటి అంతరార్థం గుర్తుంచుకోవాలంటే కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం కూడా చెప్పండి. అయితే ఆయన నేను అన్నా కదా ఇంతకుముందు, కాబట్టి ఒక పాటకు ఆయన తన మైండ్ అంతా పెట్టేస్తుండే. అందుకోసం అమరవీలది చర్చ వచ్చినప్పటికీ ఆయన ప్రకృతికి ఇంప్లిమెంట్ చేస్తుండే. జొన్న సేలు అడిగినా అన్న లేరని తమ్ము లేరని, మల్లె సేలు అడిగినా అక్క లేరని సెల్లే లేరని, పాడుబడ్డ బంజారుల్లో ఒర్రే వంపు గుడిసేలల్లో కంది సాలు మొలిసినాయి జొన్న సేలు మొలిసినాయి, ఆకాలితో అన్నాలొస్తే కడుపులలో దాచుకున్నాం, ఆకాలితో అన్నాలొస్తే కడుపులలో దాచుకున్న, జొన్న సేలు అడిగినాయి అన్న లేరని తమ్ము లేరని, అరే మళ్ళీ సేలు అడిగినాయి అక్క లేరని సెల్లే లేరని, అట్లా తీసుకొచ్చేస్తాడు. అయితే ఆయన పాటలు మెజార్టీ నేను పాడినాయి, మెజార్టీ మొత్తం ఎక్కువ. ఇప్పుడు అంటే ఇక ఆ సాహిత్యము ఇక సింగర్గా ఆయన ఏమన్నాడంటే ఒకసారి నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేసినావు అని అన్నాడు. మేము మాట్లాడుతున్నాం. కాంట్రిబ్యూట్ ఏంటది, విప్లవం కోసం సావడమే, విప్లవం కోసం పని చేయడము, వెళ్ళిపోవడము, తుపాలు పట్టుకొని సావడమే. కాంట్రిబ్యూట్ ఏముంటుంది దాంట్లో అందరు సమస్య అంట. కాదు కాదు కాదు, నువ్వు వచ్చిన తర్వాత పాట ఏకెలెక్కలు పోయింది అని అన్నాడు ఆయన. నీ గొంతుతోటి ర్యాష్గా తీసుకుపోయిన పాటను అక్కడ సక్సెస్ అయినాను. నాకు తెలియదుగా అదే ఇంతకుముందు అనుకున్నాం కదా, మనకు తెలియని విషయాలు కూడా అన్న గమనిస్తాడని చెప్పి అది అక్కడ ఆయన సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు బి నరసింహరావు ఒక దాంట్లో ఏం రాస్తాడంటే గల గద్దరు కెమెరాకు దొరుకుతాడు, ఈయన సంజు కెమెరాకు దొరకడు అంటాడు. అంటే నేను ఎక్కడి నుంచి ఎట్టుపోతానో తెలియదు అంటాడు అన్నట్టు. అట్లా ఒక్కొక్కరిది ఒక టాలెంట్. కాబట్టి అట్లా ఆయనది ఒక టాలెంట్, ఆయన రచయిత, ఆయన గొప్ప ఇది. ఇక మనది ఒక టాలెంట్, మనం పిట్టు పెరిగిన వాతావరణం, భజన నుంచి వచ్చిన ఇది, అవన్నీ అట్లా ఉన్నాయి. కాబట్టి ఈ పాటలు వచ్చిన తర్వాత బాగా తెలియదు ఇవన్నీ. ఎందుకు మరి ఆయన పాటలునే కదా మేము తుపాకులు పట్టింది, ఆయన పాటలునే నేను ఈ 40 సంవత్సరాలు అడవిలో ఉండడం అంటే ఆయన పాటని వెళ్ళిపోయినాం. కానీ అదే పనికి అది ఆ ఉట్టి పాటలను వెళ్ళిపోయినా తొందరగా వచ్చేస్తారు. మళ్ళీ దానికి రాజకీయాలు యాడ్ కావాలి. అంటే సమాజం అంటే ఏంది, సమాజం ఎందుకు దోపిడి ఉంది, సమాజం గతితారకంగా ఎట్లా అసలు దాన్ని అర్థం చేసుకోవాలి, సమాజం అంటే ఎందుకు ఈ దోపిడి ఉంది. అసలు ఇప్పుడు ఎలన్ మాస్క్ అంటున్నారు కదా, నిమిషానికి 100 కోట్లు. అమ్మ ఇదేందా, లేనోనికి అసలు ఇల్లే లేదురా బాబు, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, దోపిడే కదా. ఇది చేంజ్ చేయాలి అంటే ఈ పాటలు కాదు, ఇక రాజకీయాలు నేర్చుకోవాలి. అట్లా రాజకీయాలు నేర్చుకొని అందుకే ఇన్ని సంవత్సరాలు నిలబడ్డాం. ఎంతోమంది బయటకు వచ్చి ఇస్తారు కదండి. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలబడ్డాం అంటే రాజకీయం, పాటలతో వెళ్ళిపోయినాం, రాజకీయాలు నిలబెట్టినాయి. అర్థం చేసుకుంటే నువ్వు నిలబడతావు, అర్థం చేసుకోకపోతే మీద ఉంటుంది చూడన్న, అది ఏది కూడా అది పై ఎప్పుడు పనికిరావు. అంటే అవి ఇప్పుడు దూర్పు కొండలు నుడిపంటం చూడు, తర్వాత కొన్ని పువ్వులు ఉంటాయి మంచిగా చూడగానే రంగురంగులు ఉంటాయి, వాసన ఉంటాయి. అట్లనే విప్లవం కూడా, అరే తుపాకులు పట్టుకొని పోవాలి, డ్రెస్ వేసుకోవాలి అని అంటారు చూడు, వాళ్ళు నిలబడరు. రాజకీయ చైతన్యంతో పోతారు చూడు, వాళ్ళు నిలబడతారు. మీరు వాడింది కదా ఒకటి, కొండ పోయి దండం పెట్టి వచ్చిందని ఆ పాట పాడిన ఆయన అడవిలోకి వచ్చిండు. అడవిలోకి వచ్చి 8 నెలలు ఉన్నాడు. 8 నెలలు ఉండి మొత్తం అబ్జర్వేషన్ చేసిండు. వచ్చిన తర్వాత స్వర్ణ కథ రాసిండు. ఆ స్వర్ణ కథలో ఇది చర్చ వస్తుంది. కమాండర్ అన్న, నేను ఈమె స్వర్ణ దళంలోకి పోతుంది అన్న, నేను ఎట్లుండాలి అంటే ఆయన చెప్తాడు అన్నాడు, తల్లి ఇక్కడ చాలామంది నిలబడడం చాలా కష్టము, అంత తొందరనే పోతుంటుంటారు, నిలబడాలంటే చాలా ప్రజల మీద ప్రేమ ఉండాలి. కాబట్టి ఆయన చెప్తుంటాడు. ఆ చెప్పిన దాన్ని ఈయన ఈ యాంగిల్ చెప్తాడు. తల్లి సన్నమ్మ ఈను, అరే అడవిలో బతకాలనుకుంటున్నాను, బతుకు, కానీ రాజకీయ చైతన్యం కావాలి, ఇక్కడ ప్రజలను ప్రేమించాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే ఏమైతే తెలుసా, కొండను చూసి దండం పెట్టి దెంకపోతారమ్మో సర్ణం, కొండను చూసి దండం పెట్టి దెంకపోతారమ్మో సర్ణ. గుట్టలు ఒక్కొక్క గుట్టు ఉంటే చూడండి 4 గంటలు ఎక్కాల్సి వస్తుంది. అసలు నీకు సగం దూరం పోయేవరకే నీ శ్వాస ఖతమైపోతుంది. ఆడిగ మళ్ళీ ఏం చేస్తారంటే ఒక అరగంట కూర్చోవాలంటారు, కూర్చోనికి మళ్ళీ ఎక్కడు అన్నట్టు 4 గంటలు ఎక్కడు అట్లా ఉంటాయి. కాబట్టి ఓడెత్తాడు అంటే ఇప్పుడు ఎక్కడానికి ఓడెత్తాడు ఆడ, అందుకోసం ఊపులు వస్తాడు, సెంట్రీ చెయ్యాలి,
రాత్రంతా నిద్ర ఉండదు, పొద్దున్న 12 గంటలకు సెంట్రీ లేపుతారు, ఈ అమ్మ వంట డ్యూటీ చేయాలి, అమ్మాయి అమ్మ మంచిగా ఉందని అసలు ఇదేంద్రా బాయ్, ఈ కొండలు కష్టమేంద్రా బాబు, చలో మంచిగా బతకొచ్చు అని వచ్చేసేస్తారు. కాబట్టి మేము చాలామంది నిలబడేదంటే ఒక రాజకీయ చైతన్యంతో. కాబట్టి ఆయన మళ్ళా బయటకు వచ్చిన సరణ కథలు రాస్తాడు, కాలేజీలో సరణ అడుగుతుంటుంది, చదువుతుంటుంటుంది, అడుగుతూ పక్క ఆమెతో, ఎవరే ఈ అన్నలు ఎంత మంచి వాళ్ళే వీళ్ళు, కాలేజీ గేటు లోపల గుండగాలను రండగాలను ఆట చెల్లది సీటి చెల్లదని బల్లలు గుద్ది అల్లరి పెడితే ఒళ్ళు బగులుతుంది అన్రు, ఎవరే ఈ అన్నలు ఎంత మంచి వాళ్ళే వీళ్ళు. ఆ సెన్స్ రాసిన అంటే చాలా బెటర్గా రాసిన. అందులో తల్లి కూతుర్లది చర్చ ఉంటుంది. ఇక అసలు ఇక వాళ్ళు ఇన్నవాళ్ళు అసలు లేవోది ఇక ఆడికెళ్ళి మీరు అన్నారు చూడు. ఇప్పుడు ఆయన అంటే ఆయన ఒక స్టేజ్ మాంత్రికుడు అనుకోరాదు. అసలు ఏం చేస్తారు తెలుసా, ఇమీడియట్లీ ప్రజలది ఆలోచన చేస్తుంటాడు, కొద్దిగా అటు ఇటు అయితే వీళ్ళు ఇంటట్లేరు అనేసి కథం జిమిక్ చేసి కూర్చుని పెట్టేస్తాడు వాళ్ళని. అందుకే మాంత్రికుడు ఆయనకి, అంతే స్టేజ్ మాంత్రికుడు. ఆ కెపాసిటీ ఆయనకి వచ్చింది. అది చాలా మాంత్రికుడు. అంటే పాట, ఆట, మాట, రచన అన్నీ అంటే నవరసాలు అంటాం చూడు, నవరసాలు పలికిస్తాయి. మేము ఒకసారి ఎట్లా ప్రోగ్రామ్ ఇచ్చినాం, ప్రోగ్రామ్ ఇచ్చి కిందికి మొక్కనే ఒక ఆమె వచ్చి కాళ్ళు మొక్కుతుంది, మొక్కదు అంటే ఆమె ఎవరు కలెక్టర్ అంట. అరే కలెక్టర్ అమ్మ పరిచయం ఉన్న ఆమె అంటాడు, అరే కాలు మొక్కుడేంది అంటే, ఇక వాళ్ళు మొక్కుతారు మనం వద్దనాలే అని అంటాడు. అంటే అట్లా ఆయన స్టడీ చేసినప్పుడు కూడా ఆ ఫ్రెండ్స్ అందరూ. నాకు ఒక ఆయన ఏం చేసిన, నల్గొండ అతను విద్యార్థి, ఢిల్లీలో కలిసి ఢిల్లీ ప్రోగ్రామ్ ఇస్తుంటే ఆయన ఏం చేసినంటే, అన్న కొద్దిగా మాట్లాడన్న మా పాటలు ఎట్లా విన్నామంటే, నాకు ఏం సంబంధం లేదు, మీ పాటలు వింటాను నేను, ఆర్నిస్తో సంబంధం లేదు, మీ పాటలు గద్దె రాసిన పాటలు అవన్నీ ఫాలో అవుతా. కానీ ఆయన ఏమన్నా అంటే, అన్న ఒక్కటి మీది ఇక జన్నాట్య మండలి అదంతా నిర్మాణం ఉన్నది పార్టీ, నేను ఏమన్నా కానీ మీ పాటలు అప్పుడు కార్లు లేవు కదా, కార్లో ఉన్నోడు కాడికి వెళ్ళి ట్రక్కులో ఉన్నోడు రిక్షోడు అందరు వింటారు మీ పాటలు అన్నాడు ఆయన. అంటే ఆ దోపిడికి వ్యతిరేకమైనా కూడా దోపిడి కూడా వింటారు మీ పాటలు, అంత అట్రాక్ట్ చేస్తాయి. అది అక్కడ సక్సెస్ అయింది సాహిత్యం, అక్కడ వెళ్ళిపోయింది సాహిత్యం, అంతే. అన్న ఒకటి కొన్ని ప్రముఖమైనటువంటి గదరన్న పాటలలో మీకు నచ్చినది కొన్ని 2-3 సంపూర్ణంగా పాడండి ప్రేక్షకుల కోసం. అయితే నేను చెప్పిన చూడు, ఇది నాకు చాలా లైక్. ఇప్పుడు పాడిన మాయమయ్యి పోతివో ఆ యాదంతో మాకు కలిసి ఉన్నాం. మేము ఆరిస్లో ఉంటే మేము ఒకసారి పోలీసులు మన సాంబానుకుంటున్నాడు, ఆ స్టేజ్ మీద ఊరికొచ్చిన పోలీసు వాళ్ళు ఊరికోసం ఆడకలు తప్పించుకొని వచ్చి అన్నం లేదు ఏం లేదు ఆరిస్లోకి పోయినాం. పోతే ఆయన మొత్తం అన్నం గిన్నం తీసి పెట్టి తినే పండుకొని ఈయన్నే అని చెప్పిండు. అట్లా చాలా ఇది ఉండే, ఆయన మీద రాసిండు ఈయన. మాయమయ్యి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న, పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి బండి యాదన్న ఎర్రదండుల యాదన్నో, మాయమయ్యి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి. ఆ వంట కాడ నీవే, వడ్డించ కాడ నీవే, ఆ పాడి కాడ నీవే, ఆ పశుల కాడ నీవే, భూస్వామి గుండగాళ్ళ భరతం బట్టె కాడ, అరే ముందు వరుస నీదెరో అన్నో యాదన్న, అరే మొదటి దెబ్బ నీదెరో అన్నో యాదన్న, అరే ముందు వరుస నీదెరో అన్నో యాదన్న, అరే మొదటి దెబ్బ నీదెరో అన్నో. ఆకలితో అన్నలొస్తే కడుపులోన పేగుదేవి, నువ్వు కలిపి నోట్లే పెడతావు. ఎట్లా పెట్టాడు చూడు, ఆకలితో అన్నలు వస్తే అంటే ఆయన తిండి పెడతాడు. ఆకలితో అన్నలొస్తే నువ్వు కడుపులోన దేవి, నువ్వు కలిపి నోట్లే పెడతావు. నీది కన్న తల్లి ప్రేమరో అన్నో యాదన్న, నీది వెన్నలాంటి మనసురో అన్నో యాదన్న, నువ్వు కన్న తల్లి ప్రేమరో అన్నో యాదన్న, నీది వెన్నలాంటి మనసురో. ఇంకేం సాహిత్యం కావాలి చెప్పు. అగో అట్లా. కాబట్టి ప్రతి విషయం మాకు చర్చ వస్తుండే, అన్న ఈ అమ్మ ఈ ఊకే బోనాల పండుగ ఆడుతుండ్రు దుంకుతున్నారు, దాని ఒకటి రాయరాదు అంటే కల ఆయన
అమ్మ కాలమ్మ మాయమ్మ కాలమ్మ జర చూసుకోవే తల్లి మాయమ్మ కాలమ్మ జర అరుచుకోవే తల్లి జర జర అరుచుకోవే తల్లి మాయమ్మ కాలమ్మ జర అరుచుకోవే మా ఊరు లీడరోడు మహాచాలుగాడ తల్లి ఓట్లేసుకునేదాకా వంగి మొక్కిండు ఓట్లేసుకున్నాక గడ్డకెక్కి కూసుండు చూసుకోవే తల్లి మాయమ్మ కాలమ్మ జర అరుచుకోవే తల్లి మాయమ్మ జర అరుచుకోవే తల్లి అంటే ఆ తీన్మార్ కదా హైదరాబాద్ లో ఆ తీన్మార్ మీద కొట్టి పడేసేసి అంటే ఆ ప్రాంతానికి ఆ సంస్కృతి తగ్గట్టు అప్పటికప్పుడు మళ్ళీ చేస్తాడు అప్పటికప్పుడు ఆ సంస్కృతి ఉంటే చూడు ఇక దాని మీద పెట్టుకొని వీళ్ళు గమ్మత్ ఏంటంటే అక్కడ సిటీలు కదా ఊపుంటే చాలు ఆ పాట పెట్టి ఆడుకుంటుంటారు అన్నట్టు అందులో లీడర్లను తిడతారు అదంతా అందుకే మేము గణపతి చవితి ఉండే కదా మేము 80s లో గణపతి చవితి రోజు ఎన్ని రోజులు గణపతిని పెడితే అన్ని రోజులు మన ప్రోగ్రాం గణపతి దగ్గర మేము చెప్తుంటాం వాళ్ళు వచ్చారు ఇగో మేము మీ లీడర్లు కానీ తిడతాం ముందే చెప్తుంటాం అట్లయితే వస్తాం లేకుండా లేదు అయితే అక్కడ మహిళలు ఉంటారు కదా ఆ మహిళలు పిలిపి అందరూ అట్రాక్టివ్ వాళ్ళు మంచి పాటలు పాడతారు ఇవేంద్ర దుంకుడు మనం పోయిన తర్వాత మనం ఏం చేస్తుంటామంటే ఇక ఆడపోయి మనది మనం బాడి మేమేం చేస్తుంటే జోకేస్తుంటే గణపతుడు భగవంతుడు ఎట్లా అయిపోయింటారు రికార్డ్ డాన్స్ చూస్తున్నాడు గణపతుడు అగో గట్లైన గణపతి గట్ల చేసారు గణపతిని దేవుడే కానీ ఇక్కడ భక్తి లేని వీళ్ళు దేవునికి ఇది చూపిస్తున్నారు వీళ్ళు భక్తి మార్గం అనుసరించుడు కాదు రికార్డ్ డాన్స్ పెడుతున్నారు కదా అని జోకేసి చెప్తుంటే మేము అది దాని పాట కూడా ఉన్నది జన్నాట్య మండలిలో మనం పండుగొచ్చిందే గణపతి పండుగొచ్చిందే గణపతి పండుగొచ్చిందే భాద్రపద మాసంలో బడే పెద్ద పండుగనే భాద్రపద మాసంలో పరమాన్నం పాశమంట వండుకొని తిందాము పండుగొచ్చిందే గణపతి పండుగొచ్చిందే గణపతి ఊరుకోవయ్యో నీ ఉరుకులాట తెలుసు గాని ఊరుకోవయ్యో నీ ఇంట్లో బియ్యం లేవు పండుగెట్లా చేద్దును ఇంట్లో బియ్యం లేవు పండుగెట్లా చేద్దును ఊరుకోవయ్యో నీ ఉరుకులాట తెలుసును ఊరుకోవయ్యో నీ అట్లా 9 రోజులు ప్రోగ్రామ్ ఏమనేది అయితే ఇక చర్చ వచ్చింది అరే మన స్టెమినా అంతా పోతుంది ఆడ ప్రోగ్రామ్ ఇచ్చి 12 గంటలకు అల్పోటల్ నుంచి నడుచుకుంటూ పోతుంటే వెంకన్నపురం అరే మరి ఇంత కష్టం ఎందుకు ఆడ గణపతి దగ్గర వద్దు మనము ఆ గణపతి వాళ్ళకు మాకు తిననీకి బియ్యం ఇయ్యండి మీరు లక్షల వసూలు చేస్తారు కదా మాకు బియ్యం ఇస్తే 2 సంతులు 7 ప్రోగ్రామ్స్ 2 సార్లు బియ్యం ఇయ్యరు పైసలు వద్దు అని బియ్యం ఇయ్యని చెప్పి చర్చ వచ్చింది మాకు జన్నాట్య మండలిలో అట్లా బియ్యం ఇచ్చితే బియ్యం తీసుకొని పోతుంటుంది జననాట్య మండలి వేదికగా ఇప్పుడు దేవుని కార్యక్రమాల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా భక్తి కంటే ఇప్పుడు శ్రమే ముఖ్యము మనం కూలి నాలిగి కష్టపడేటోళ్ళు ఇక్కడ మొక్కుతే ఏం వచ్చేది కాదు కష్టపడి బతకాలన్నది ఒక కర్మ సిద్ధాంతాన్ని మీరు ఇక్కడ ఇండైరెక్ట్ గా ప్రతిపాదిస్తున్నారు అనమాట దీని పాటల రూపంలో అయితే ఒకటి ఏంటంటే అంటే కొద్దిగా జై బోలో అమర వీరులకు అరే వీరులందరికి అరే శూరులందరికి అరే చిన్నలందరికి అరే అక్కలందరికి అరే జై బోలో వీరులందరికి జై బోలో బండి అదన్నకు సోమన్నాకు బస్వరాజుకు అరే హమనులాకు అరే ఉదయ్ దాదకు అరే ప్రభాకరన్నకు అరే సోమన్నాకు అరే జై బోలో అమర వీరులకు జై బోలో అరే అక్కలందరికి అరే కుమారక్కకు అరే విద్యక్కకు అరే సారక్కకు అరే సమ్మక్కకు అరే అరుణక్కకు అరే పద్మక్కకు అరే జై బోలో అక్కలందరికి జై బోలో
అరే అక్కలందరికి జై బోలో, అరే అక్కలందరికి, అరే అక్కలందరికి. ఇది అందరి పేర్లు పెట్టుకొని పోతుంటాం అన్న. ఇక ఎంత అంటే ఇక గంట వాడుకోవచ్చు. ఒకటి ఇక్కడ ఇంతవరకు మీరు తెలుగులో పాడింది కదా, ఒక హిందీలో కూడా గద్దరన్న కూడా ప్రావీణ్యం ఉందా, లేకపోతే ఉన్నటువంటి పాటలను పాడారా? ఒక హిందీ పాట పాడండి. అంటే ఆయన ఇప్పుడు భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశములో దరిద్రం ఎట్లుందో నాయన, అరే సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, దేవుని పేరుట దేవుని దోసిరి, మతం పేరిట మంటలు లేపిరి, కులాల నడమ కొండి పెట్టిరి, అరే నిజాయితీకి నీతి మంతులకు గోతులు దొవ్విండ్రో నాయన, నిజాయితీకి నీతి మంతులకు. ఈ పాటనే విలాస్ గోగ్రే అని మంచి రైటర్ అక్కడ మహారాష్ట్రలో, హవానాట్యం మంచి ఉండే అందరు రైటర్ ఆయన. భారత హప్ని మహానుభూమి ఇస్కి కహానీ సునో రే బాయి, सर पे कड़ा है बड़ा हिमालय, नदिया बहती गंगा जमुना, ब्रह्मपुत्र गोदावरी कृष्णा, सुजलाम सुफलाम इसी देश में रोटी मांगे क्यों रे भाई, सुजलाम सुजलाम सुफलाम इसी देश में, सुजलाम सुफलाम इसी देश में रोटी मांगे क्यों रे भाई. అట్లా ఆయన తర్వాత ఇంకా అందులో కూడా హిందీ పాటలు చాలా బాగా రాసిండు. చెప్తూ ఇప్పుడు నేను చెప్పిన కదా మహిళలది దాని మీద, చెప్తూ లడికి బన్కర్ ఆయి నారాజ్ పీతా మా కోయి కోయి, सबको चाहिए लड़के पे लड़का, तेरे कारण दिल पीता का धड़का, तूने बहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई, इस कारण तू बनी फसाना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना. जब तेरी किसी से हो गई शादी, पति के घर में बन गए कैदी, सास ससुर की ताने सुनकर देवर ननद की बनी तू नौकर, शोहर ने जब भी देखा है हंसकर कैदी किया तुझे माँ बनाकर, तू बनी बच्चों का कारखाना. అంటే మహిళను ఎట్లా అంటున్నారు, तू बनी बच्चों का कारखाना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना. అంత బాగా ఆ సాహిత్యం రాసిండు. ఇంకా ధన్యవాదాలన్న. ఇక్కడ మీరు జననాట్య మండలి ఆవశ్యకత ఏందనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని, ఎందుకంటే ఆశ శ్వాస ప్రతి ఆలోచన ప్రజల కోసము, అందులో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థను రేపు ఉన్నతమైనటువంటి స్థితిలోకి చూడాలన్నదే. అంటే ఎవరు ఇట్లాంటి ఆకలి చావులు చావకూడదు, ఎవరు ఇట్లాంటి ఇబ్బందులు పడకూడదు అన్న దాని మీద మీరే ముందు ఆ సమస్యలోకి పరకాయ ప్రవేశం చేసి పాటల రూపంలో ఉత్తేజపరిచిన సందర్భాలు ఇప్పుడు అంతా చూస్తుంది. జననాట్య మండలి ఆవశ్యకత ఏందనేది కూడా ఇప్పుడు మీ పాటల రూపంలో మాటల రూపంలో రేపు భవిష్యత్ తరాలకు కూడా అందుతున్నాయి. గద్దరన్నతోటి ఇక్కడ మీరు సహచర్యం చేశారు, అన్నతోటి తిరిగారు, 3 దశాబ్దాలకు పైగా అన్నతో మీకున్నటువంటి సాన్నిహిత్యం కూడా మిమ్మల్ని కూడా ఈ పాటలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలకు కూడా అన్నతోటి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు అన్న మన మధ్యలో లేకపోవడము, ఆ లేకపోవడం అన్నదే ఇక సంస్మరణ సభ రూపంలో నిర్వహించుకుంటారు. కానీ ఇక్కడ భౌతికంగా మన మధ్య లేడు, కానీ తను ఆలోచన రూపంలో పాటల రూపంలో ఉంటున్నారు. మీలాంటి సహచరుడు కలిగినందుకు కూడా ఇక్కడ ఉలపడ దాపడగా ఇక్కడ మాకు అనిపిస్తుంది అన్న మీరు మాటలు కానీ ఆ పాటలు కానీ. మరి అట్లాంటి మీరు ఈరోజు వరంగల్కి వచ్చి అన్న సంస్మరణ
సంస్మరణ సభలో పాల్గొనడము, మళ్ళీ భారతదేశం చెప్తున్న అందులో భారతదేశం భాగ్యసీమర సకల సంపదలకు కొలువు తీరినటువంటి ప్రాంతం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని విధానం ఎందుకు అన్నటువంటి ఆ దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన. అంటే దేశభక్తి అనేది దీంట్లోనే ప్రస్ఫుటం అవుతుంది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ భౌగోళిక పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు అందరికీ హక్కులు ఉండాలన్నటువంటి ఒక చాలా దీర్ఘమైనటువంటి, అంటే రేపు భవిష్యత్తులో కూడా చాలా ఎవరికి అందని అది కూడా ముందే ఆలోచించి ఒక సమసమాజ నిర్మాణం కోసం పాటుపడడంలో ఈ జననాట్య మండలి కూడా చాలా కృషి చేసిందని అనుకోవచ్చు. మొత్తానికి ఈరోజు వరంగల్కి మీరు వచ్చి గద్దరన్న సంస్మరణ సభలో పాల్గొన్నందుకు ఇక్కడ ఒక్కసారి మీకు ధన్యవాదాలన్న. ఇక్కడ మాకు కూడా ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వచ్చినటువంటి వాళ్ళు ఇంతమంది వేలాది మంది మనుషులు, వాస్తవానికి ఏంటంటే ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళు జనాలు ఎంతమంది వస్తారు అనుకున్నారు, కానీ చాలామంది బయట నిలబడి, అందులో మేము కూడా ఒక అర్ధ గంట బయట నిలబడాం. ఎందుకంటే లోపలికి రాలేని పరిస్థితి, ఎవరిని కదపలేని పరిస్థితి, ఎందుకంటే అంత భావోద్వేగానికి గురైనటువంటి వాతావరణం దీంట్లో ఉన్నది. ఒక్కసారి గద్దరన్న పాటల ద్వారా మళ్ళీ ఒకసారి గద్దరన్నను తలపించి గద్దరన్ననే వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆనందింపజేశాడు అన్న ఒక విధానం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిగిందన్న. మరొకసారి మీకు ధన్యవాదాలన్న. అదే మీరు చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్టే. అయితే అయినా ఇప్పుడు నాతోటి నేను ఫస్ట్ చెప్పిన, అంటే ఎంతోమంది ఇక్కడ శ్రీకాంత్ కావచ్చు నాతోటి ఉంటూనే నా కళ్ళ ముంగంటే ఆయన ఎన్కౌంటర్లో జరిగింది. ఆ ఎన్కౌంటర్లో మా సహచర్య కాబట్టి ఇటువంటిది కళాకారులు చాలామంది సాక్రిఫైస్ సమాజం కోసం, వాళ్ళందరి తరపున కూడా జన్నాట్య మండలి నేను ఒక చిన్న పాత్రనే కావచ్చు, గద్దర్ అటువంటి ఒక లెజెండ్ అని కాదు నేను. అయినా జన్నాట్య మండలి నా పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే పాటలు పాడినందుకు ఆచరించిన కూడా, అంటే నేను ఉట్టి పాట పాడిపోలే, ఉద్యోగం విడిచిపెట్టి ఆర్టిస్టులు పనిచేస్తుంటే నేను ఉద్యోగం విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయి అడవిలో ఉండి 35-40 సంవత్సరాలు ఉండి జీవితంలో పనిచేసినాం. అయితే నా ఎంబడి నుండి పనిచేసిన వాళ్ళు ఎంతోమంది పాపం చాలా వాళ్ళ లైఫ్ను సాక్రిఫైస్ చేసిండ్రు. ఈ సందర్భం వాళ్ళందరూ కూడా జోహాలు చెప్తూ, మీ మీడియాకు కూడా మా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలన్న గారు. నిజంగా వారికి మనకి ఇంత అమూల్యమైనటువంటి సమయం ఇచ్చి అంత బయట, అంటే దూరం నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ వెళ్ళాల్సినటువంటి అవసరం, ఇక మిగిలిన ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం వెళ్తున్నారు కాబట్టి మరొకసారి మీకు ధన్యవాదాలన్న గారు. నమస్తే. ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా గద్దరన్న లేని లోటును కూడా పాటల రూపంలో ఎప్పటికీ ఉంటాయి కాబట్టి మనస్ఫూర్తిగా వాటిని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. గద్దరన్న 3వ వర్ధంతి సందర్భంగా ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక భావోద్వేగానికి లోనైనటువంటి నేపథ్యంలో అట్లందరికీ కూడా ఇక్కడ అన్న పాటల ద్వారా కూడా అన్న లేని లోటును కూడా మనకు కల్పించారు. ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఈ కార్యక్రమం కూడా విజయవంతమైందని చెప్పి వచ్చినటువంటి వాళ్ళందరూ భావిస్తున్న తరుణంలో మరొకసారి గద్దరన్నకు 3వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.